మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు. అలా ఇప్పుడు దేశం అంతానేమో మన శత్రువు అన్నవాడు శత్రువు అన్నట్టు వాడిని దగ్గర రానియకుండా ఉంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎక్కడో వేరే దేశంలో వెళ్ళి ఓ ఆట ఆడుతూ అక్కడ మన శత్రువు అయితే ఏముంది, మిత్రుడైతే ఏముంది, ఆటగాడే కదా, స్పోర్టింగ్ స్పిరిట్ అంటూ ఓవర్ యాక్షన్ చేసింది ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. మామూలు మన దగ్గర ఐపీఎల్ ఉంది కదా, అలా ది 100 లీగ్ అని ఇంగ్లాండ్లో ఉంది. అక్కడ ఈ సన్ రైజర్స్కి ఒక ఫ్రాంచైజీ ఉంది, సన్ రైజర్స్ లీడ్స్ ఏదో ఉంది. దానికి కూడా కావ్య మారనే హెడ్. ఇప్పుడు విషయం ఏంటి, అక్కడ ఐ థింక్ న్యూజిలాండ్ అతను వెటోరీ అనుకుంటా, అతను ఏం చేశాడు, కోచ్ ఏకంగా అబ్రార్ అహ్మద్ ఇటు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడే, ఏది వికెట్లు తీసినప్పుడు ఆ ఓవర్ యాక్షన్ కూడా పాకిస్తాన్ బౌలర్ వాడిని తీసుకున్నాడు టీంలోకి. అదేమంటే అతను ఏం చెప్తున్నాడు, ఇతను మంచి ఆటగాడు, మంచి బౌలర్, ఇతని గురించి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నాకు చెప్పున్నారు, ఫస్ట్ పవర్ ప్లేలో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ అసలు బ్రహ్మాండంగా వేస్తాడు బౌలింగు. ఇలా చెప్పుకుంటూ పోతే అతను ఖచ్చితంగా టీంలో ఉండాల్సిన వాడు అన్నాడు. అందుకే మేము అతను కొనుగోలు చేసాం అన్నారు. అది కూడా ఎంత, 2,34,00,000. అండ్ ఎప్పుడైతే ఈ న్యూస్ మనోడు తెలిసిందో బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అంటూ భయంకరంగా వైరల్ చేశారు. ఎంతగా అంటే ఈ సన్ రైజర్స్ లీడ్స్ అని ది 100 లీగ్కి సంబంధించిన టీం ఏదైతే ఉందో దాని యొక్క ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కదా, అది ఏకంగా కొద్దిసేపు ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే అంత దారుణంగా రిపోర్ట్లు కొట్టేశారు మన వాళ్ళు. అసలు ఇంతవరకు కావ్య నోరెత్తల, కావ్య పాప అంత ముద్దుగా పిలుచుకుంటారు. షీజ్ అరౌండ్ 36, 1990s పుట్టినట్టుంది. చెన్నైలోనే బీకామ్ చేసింది, ఆ తర్వాత ఫారెన్ వెళ్ళి అక్కడ ఎంబీఏ చేసి వచ్చింది. ఈ సన్ టీవీ యాజమాన్యం వీళ్ళు అంటున్నారు కదా, మొత్తం ఇదే బ్యాచ్. సో విషయం ఏంటి, అసలు ఇప్పుడు ఈమెకు అసలు దేశభక్తి అనేది ఉందా? 2008 సంవత్సరం నుంచి ఐపీఎల్లో ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ని కూడా ఎందుకు తీసుకోరనేది ఈమెకు తెలుసా? మొన్న వెస్ట్ బెంగాల్ కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించి షారుఖ్ ఖాన్ టీం ముస్తఫర్ రెహమాన్ ఎవరో సంథింగ్ బంగ్లాదేశ్ ప్లేయర్ ఒక అతను పక్కన పెట్టారు. ఇప్పుడు అదేమన్నా తెలుసా ఈమెకి? బంగ్లాదేశ్లో హిందువుల మీద దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అండ్ భారత్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ని తీసుకుంది. దాంతో నెటిజన్లు ఏంటి, స్పోర్ట్స్ వాళ్ళు ఏంటి, మొత్తం ఏకి పారేస్తే దెబ్బగా పక్కన పెట్టారు. అటువంటి మూమెంట్లో ఏకంగా పాకిస్తాన్ వాడిని తీసుకుంది ఈమె. సరే, ఆ వెటోరీ కంటే తెలీదు న్యూజిలాండ్ అతను, కావ్యనే కదా, పక్కన ఉన్నప్పుడే కదా అంతా సెలక్షన్ జరిగేది, ఎవరెవరు తీసుకునేది ఆక్షన్లో. మరి అరే వాడు పాకిస్తాన్ వాడు వద్దని అనాలి కదా, ఆక్షన్కి వచ్చి రాగానే వాడు మంచి బౌలర్ అని ఆ వెటోరీ అనగానే తీసుకొని చెప్పిద్దా? ట్విస్ట్ ఏంటంటే వీడు పాకిస్తాను క్రికెట్ బోర్డు ఉన్నాడు కదా, మొన్న వాటి చేతులు మన ట్రోఫీ కూడా తీసుకోలేదు మనం. ముస్తఫర్ రహీ పేరు కూడా కన్ఫ్యూజన్ రా బాబు, మున్వీర్ వాడు వచ్చి ఏం చేశాడు, అలా మేము ఇస్తాం భారత్కి, ఇక్కడ చాలా ఉన్నాయి ఆడాల్సిన చెప్పేసి అలా వాడిని ఆపాడు. అసలు మనమే తీసుకోకూడదు, ఈ కావ్య దరిద్రం బాగా వాడిని తీసుకుంటే మేమెట్టేస్తామని చెప్పేసి వాడు వెళ్ళాం. అప్పుడు మరలా ఈ వెటోరీ అంటాడు, అంటే మేము తారీఖుని తీసుకుంటాం అంటాడు. అతను పాకిస్తాన్ ప్లేయర్. ఒరే వెటోరీ నీకు తెలియదురా, ఆగ్రా బాబు కాసేపు అంటే లేదు వాళ్ళు బాగా ఆడతారంట మాకు చెప్పారు. ఎవరు చెప్పారంటే మాకు ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పారు. వాడు బాగా ఆడతాం తర్వాత సంగతి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వల్ల కావ్య పరిస్థితి, రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది కనీసం ఆలోచించావంటే, ఆటే కదా అంటాడు. సరే వాళ్ళకి తెలీదు, కావ్యకి తెలీదా? ఇప్పుడు కావ్యకి ఈ అఫ్రీది గడు పనికి మళ్ళీ బ్యాచ్ ఉంటారు చూసారా, వాళ్ళంతా సపోర్ట్ వస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇండియాలో ఉన్నటువంటి మగాళ్ళు ఎవరు ఇక్కడ వీళ్ళంత గొప్ప ఆటగాళ్ళని నీకు తెలియలేదు కదా, అంటే ఇండియాలో ఉన్న మగాళ్ళు
మా వాళ్ళంత గొప్ప ఆటగాళ్ళు కాదు కదా, అందుకే మా వాళ్ళు ఇస్తున్నావు కదా, ఓకే ఆడించుకో మా వాడితో. నీ వెనక 26 కోట్ల మంది పాకిస్తానీలు ఉంటారని చెప్పేసి అదొక బిల్డప్. ఆడ అనకూడదు కానీ ఆయన అరవింద్ కేజ్రీవాల్కి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్ వాళ్ళు కొన్ని సందర్భాలు సపోర్ట్ ఇస్తా అంటే, ఎవడరా మీరు మాకు సపోర్ట్ ఇచ్చేదేంట్రా, పోండిరా ముందు అని వీళ్ళు అన్నారు. ఇందులో కావ్య అనలా. ఇక ఈ మూమెంట్లో విసుగెత్తిపోతుంది జనాలకి. సన్ రైజ్ హైదరాబాద్ మరి కుదిరి ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. భయంకరంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. స్పాన్సర్లు 12 మంది ఏమో వైదొలిగారు. అండ్ ఆటగా మనకున్న సమాచారం మేరకు అభిషేక్, ఐ థింక్ ఇషాన్ కిషన్ అనుకుంటా, సన్ రైజ్ హైదరాబాద్కి మేము ఆడాలంటే మీ 100 లీగ్లో పాకిస్తాన్లో ఉండకూడదు, వాళ్ళని తొలగించండి అని వీళ్ళు చెప్పినట్టు. వాళ్ళు కనుక ఉంటే మేము ఎస్ఆర్ఎస్ తరఫున ఇంకా ఆడమన్నట్టు అదొక పోస్ట్ వైరల్. ఈ మూమెంట్లో సునీల్ గవాస్కర్ వచ్చాడు. ఎవరైనా కానీ భారతదేశానికి చెందిన ఏ ఫ్రాంచైజీ వాడైనా కానీ పాకిస్తాన్ వాడిని ఆటలోకి తీసుకున్నాడు అంటే వాడికి డబ్బులు ఇచ్చి మరీ మన దేశం మీద బాంబులు వేయించుకోవడం, వాడికి డబ్బులు ఇచ్చి మరీ మన సైనికులను చంపించుకోవడం, వాడికి డబ్బులు ఇచ్చి మరీ టెర్రరిస్టులు ఎంకరేజ్ చేయడం అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? మనం ఈ పాక్ ఆటగాళ్ళకి మ్యాచ్ ఫీజుని కొంత ఇచ్చాం. ఈ మ్యాచ్ ఫీజు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అందులో నుంచి గవర్నమెంట్ కొంత ట్యాక్స్ వెళ్ళింది. గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళినప్పుడు ఆ డబ్బు ఇంకేం చేస్తాడు వాడు, దీనిగా వాడతాడు. మనమేమో దాయా దేశం అంటారు, సిగ్గు ఎగ్గు లేకుండా మనోళ్ళు, వాడే మా శత్రు దేశం అంటాడు వాడు ఇండియా అని. అటువంటి ఎదవలకి డబ్బులు ఇచ్చి మరీ మన మీద బాంబులు వేసుకోవడం కాదా అని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇలా బోలెడంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే, అసలు కాగా ఏం చేస్తుందో తెలుస్తుందా, అసలు ఎస్ఆర్హెచ్ టీం అసలు ఉండాలా అన్న. అప్పుడు బీస్ ఎవడో క్లారిటీ ఇచ్చాడు. మేము భారతదేశంలో జరిగే వాటిలో దేనిలో కూడా పాకిస్తాన్ వద్దని చెప్పాం తప్ప, బయట ఎక్కడో వేరే దేశాల్లో జరిగే వాటిలో ఎవరైనా తీసుకోవచ్చు అన్నాడు. ఎవరైనా తీసుకోవచ్చని మేము చెప్పాం. సో అక్కడ పాకిస్తాన్ వాళ్ళని తీసుకోవటం వల్ల అది బీసీ రూల్స్కి విరుద్ధం కాదని వాళ్ళు అన్నారు. ఇంకొంత కావ్యకు సపోర్ట్ ఇచ్చినట్టే. ఇక ఈ మూమెంట్లో బీసీ స్కెచ్ వేరే ఉంది. ఇలా అనటం ద్వారా వాళ్ళు పాకిస్తాన్ ఆటకంగా తీసుకున్నట్టయితే జనం నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది కదా. ఈ వ్యతిరేకతను చూపెట్టి ఎస్ఆర్హెచ్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో డెక్కన్ ఛార్జెస్ని మరలా తెర మీద తీసుకొద్దామని చెప్పేసి ప్లాన్ అని చెప్పేసి చదవటన్నారు. డెక్కన్ ఛార్జెస్ అన్నప్పుడు ఇంతకుముందు ఉంది కదా వాళ్ళు, మేబీ ఐ థింక్ ఆమె గాయత్రి రెడ్డి ఎవరో, ఇక్కడ కావ్య పాప సన్ రైజ్ హైదరాబాదు, డెక్కన్ ఛార్జెస్ అన్నప్పుడు సమ్ గాయత్రి రెడ్డి ఆమె ఆ ఫ్రాంచైజ్ చూసుకున్న పర్సన్. సో ఇలా చెప్పుకుంటే ఓవరాల్గా ఈరోజు నాకు అనిపించింది కదా, ఒక్కళ్ళు చేసే తప్పు యావత్తు దేశానికి ఈరోజు అసలు బగ మండిస్తుంది కోపం. ఆమె ఎవరంటే మళ్ళీ ఇండియా, ఏందిరంటే తమిళం, ఏందిరంటే ఆమె క్రిస్టియన్, ఆమెకు తెలియట్లేదు ఇవన్నీ అంటారు. ఏమైనా కానీ డబ్బు ఉంటే సరిపోదు, చదువు ఉంటే సరిపోదు, కొంచెం బుద్ధి బుర్ర జ్ఞానం కూడా ఉండాలి. అన్నింటికి మించి పేట్రియటిజం, దేశభక్తి అనేది ఉండాలి. దేశభక్తి లేనప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏంది, ఎంత పేరు ఉంటే ఏంటండి, చేతులు ఎంబీఏ చేస్తేనే కానీ బేసిక్ స్కిల్స్ అనేవి లేకుండా అడ్డంగా ఈరోజు ఎస్ఆర్హెచ్ పరువు పోగొట్టింది. రేపు రోజులు ఐపీఎల్ మ్యాచెస్ అన్నప్పుడు ఈ ఎస్ఆర్హెచ్కి స్పాన్సర్లు కరువు అయ్యారు. ఇప్పుడు స్పాన్సర్లు తగ్గిపోయారు. రేపు ఐపీఎల్లో ఈ ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచెస్ టికెట్లు కూడా స్టేడియంలో కొనకపోతే లాస్. ఇలా చెప్పుకుంటే పోతే 1-2 అబ్బో ఘోరంగా ఈ కావ్య చేసినటువంటి తప్పు ఎస్ఆర్హెచ్ని దహించి వేస్తుంది. మేబీ టీం కూడా రద్దయినా ఆశ్చర్యం మీద పోవాల్సిన అవసరం లేదు.